ఇకపైన ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గంతో సమీక్షించడం, దాదాపుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల వాళ్ళతో 175 వారాలు అదయ్యేటప్పటికి పాదయాత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ. ఇప్పుడు తాజాగా ఈ సందర్భంగా ఏలూరు కార్యకర్తలతో మాట్లాడారు. నియోజకవర్గ వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమే, మళ్ళీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెడుతున్నాం. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునేలా సమావేశం అవుదాం. చూస్తుండగానే దాదాపు 2 ఏళ్ళు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరిలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో 2 బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది 3 ఏళ్ళు మాత్రమే. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలు పెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు నేను ప్రజల్లోనే ఉంటాను. ఈరోజు పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరినైనా ఏమైనా చేయొచ్చన్న ఖండకావరంతో వ్యవహరిస్తున్నారు. పాలనంత అబద్ధాలు, మోసాలు, ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోలీసు వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చింది. ఈరోజు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. జగన్ ఉన్నప్పుడే